టాలీవుడ్ లో డైరెక్టర్ కేవి అనుదీప్ గురించి పరిచయం అవసరం లేదు. పిట్టగూడ లాంటి డీసెంట్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన జాతి రత్నాలు సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. ఆ సినిమా సృష్టించిన కామెడీ సునామీ ఇప్పటికీ ప్రేక్షకుల మధ్యలో నిలిచి ఉంది. ఆయన దర్శకత్వ ప్రతిభతో పాటు తన సెన్స్ ఆఫ్ హ్యూమర్, అప్పుడప్పుడు సినిమాల్లో ఇచ్చే క్యామియో అపీరెన్స్లు కూడా సినిమా సక్సెస్ కి మరింత బలాన్ని చేకూర్చాయి. అందుకే అనుదీప్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ కామెడీ అని ముద్ర పడిపోయింది. అయితే జాతి రత్నాలు తర్వాత అనుదీప్ శివకార్తికేయన్తో తీసిన ప్రిన్స్ ఆశించినంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన తదుపరి సినిమాపై మరింత ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆయన విశ్వక్సేన్ ఖయాద్ లోయర్ తో కలిసి ఫంకీ అనే ప్రాజెక్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా మొదట్లో క్రిస్మస్ బరిలో ఉంటుందని టాక్ వినిపించిన ప్రమోషన్స్ ప్రారంభం కావకపోవడంతో రిలీజ్ వాయిదా పడిందని, త్వరలోనే ఫంకీ రిలీజ్ డేట్ ఖరారయ్యే అవకాశం ఉంది. అయితే ఈలోపే అనుదీప్ కెరీర్ లోనే ఒక పెద్ద సంచలనానికి తెరలేపిన వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే ఇప్పటి వరకు కామెడీ కథలకే పరిమితమైన అనుదీప్ తొలిసారిగా రూట్ మార్చి ఒక సీరియస్ సబ్జెక్ట్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడట. అనుదీప్ కామెడీ టైమింగ్ ఎంత పవర్ఫుల్ లో అందరికీ తెలుసు. మరి ఆయన సీరియస్ కథను ఎలా డీల్ చేస్తారు, కథనం ఏ స్థాయిలో ప్రేక్షకులను కట్టిపడిస్తోంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సీరియస్ ప్రాజెక్ట్ కు మరింత క్రేజ్ ను తీసుకొచ్చింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. అనుదీప్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ సీరియస్ చిత్రంలో రష్మిక లీడ్ రోల్ లో పోషించబోతున్నది సమాచారం. రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఆమె కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకుంటోంది. ఇటీవల విడుదలైన ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో ఆమె నటన చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. కేవలం తన పర్ఫార్మెన్స్ తోనే మిగతా నటీ నటులను కథను డామినేట్ చేసే సత్తా రష్మికకు ఉంది. ప్రస్తుతం ఆమె మైసా లాంటి యాక్షన్ డ్రామాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. ఇప్పుడు అనుదీప్ తో చేయబోయే సినిమా కూడా ఒక నవ్వుల పండగలా కాకుండా ఒక సాలిడ్ ఎమోషనల్ అండ్ సీరియస్ డ్రామాగా తెరకెక్కుతుండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కామెడీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన అనుదీప్ తన మొదటి సీరియస్ అటెంప్ట్ ను రష్మిక లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ తో చేస్తుండడం సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తుంది. ఫంకీ సినిమా రిలీజ్ తర్వాత అనుదీప్ ఈ సీరియస్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అనుదీప్ కామెడీకి అలవాటు పడిన ప్రేక్షకులకు ఇది ఒక సరికొత్త అనుభవాన్ని ఇవ్వటం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి దర్శకుడు అనుదీప్ ఈ సినిమాతో ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తారు.